బీజేపీ సహకరించట్లేదు, అందుకే రావట్లేదు అనే దాన్ని అందుకని నేను అంటున్నా, ఇట్లాంటి పరస్పర ఆరోపణలు పక్కన పెట్టి చిత్తశుద్ధితో నిజాయితీతో చేయండి. నేను చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పినాను. ఇవాళ స్టాటిస్టిక్స్ తీయాల్సింది స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ కాదు. స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీల జనాభా లెక్కలు తీస్తే అది యాక్సెప్ట్ అయ్యేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ వేసి దానికి 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో దానికి టైం ఇచ్చి ఒక పద్ధతి ప్రకారంగా తమిళనాడులో ఏం జరిగిందో దాని ప్రకారం చేయాలి తప్ప బీహార్లో జరిగింది అది కొట్టుడు పోయింది, మహారాష్ట్రలో జరిగింది కొట్టుడు పోయింది, అది కాదు కదా. నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నం తమిళనాడులో జరిగింది, ఇక్కడ కూడా జరగాల్సి ఉంది. 100% ఇవాళ వాళ్ళు ఒకటే అంటున్నారు, మీరు సుప్రీంకోర్టుకు వచ్చేటప్పుడు హైకోర్టుకు వచ్చేటప్పుడు ప్రాపర్ రండి, లేకపోతే సాధ్యమే లేదు. ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని స్టాటిస్టిక్స్ తీసుకురామని చెప్తున్నారు. ఎక్కడైనా చెప్పండి. ఇవాళ బీసీల కులగణన చేస్తున్నప్పుడు బీసీల జనాభా 42% అని చెప్పి లెక్కలు బయటకు వచ్చినప్పుడు మొత్తం అగ్గి మండింది, తప్పని చెప్పి వచ్చేస్తుంది. అంతకుముందు ఒకసారి కేసీఆర్ కూడా ఒక సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఒక్కరోజుతో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందండి. ఇది బ్లఫ్ కాకపోతే, ఇది మోసం కాకపోతే ఇంకేమైతే చెప్పండి. అందుకని ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే పేరు చెప్పిన ఇవాళ ఈ మేము భూసాని వెంకటేశ్వర్తో ఇది డ్రామా లెక్క ఉంది తప్ప నిజాయితీతో కూడిన పద్ధతి కాదు. నేను ఒకటే కోరుతున్నా, దీనికి మరొకసారి ఈ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్స్ ఈ 3 నెలలకు కమిటీ వేసి లెక్కలు పెట్టి డ్రామా చేయకుండా తమిళనాడు తరాలు 21 మంది మాజీ ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు ప్రతి కుటుంబాన్ని ఇలా సర్వే చేసి ఇలా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా తమిళనాడులో మా పరిస్థితి ఇట్లా ఉంది, మా రాష్ట్రానికి అనుగుణంగా మేము రిజర్వేషన్లు ఇవ్వదలుచుకుందాం, మీరు అభ్యంతరం పెట్టకండి అని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టించి ఇవాళ సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎండార్స్ చేసి అట్లా చేసుకోవాలి తప్ప ఇవాళ ఇట్లా మీద వాళ్ళ ఓట్ల కోసం తక్షణమే 42% ఇవ్వాలని కోరుతున్నాం. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి.